జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఇల్లు ఇస్తానని చెప్పి జగనన్న కాలనీల పేరుతో భారీగా భూ సమీకరణ చేపట్టినప్పుడు అది నిజంగా పేదల కళ నెరవేర్చడానిక లేక కొందరి కోసమే వేసినటువంటి భారీ స్కెచ్ అనేటటువంటి ప్రశ్న ఇప్పుడు మళ్ళీ తెర ముందుకు వస్తుందండి. అప్పటి నుంచి కూడా జగనన్న కాలనీలు మొదలైనప్పటి నుంచి కూడా ఎన్నో ఆరోపణలు వచ్చాయి. కానీ ఇప్పుడు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ పూర్తవుతోందని, అసలు లెక్కలు బయటపడుతున్నాయని రాజకీయ వర్గాల్లో ఒక చర్చ అయితే నడుస్తోంది. సమాచారం ప్రకారం ఏంటంటే దాదాపుగా 18,200 ఎకరాలకు పైగా భూ సమీకరణ జరిగిందని, అందులో 1,150 కోట్ల రూపాయల వరకు అక్రమాలు జరిగి ఉండొచ్చు అనేటటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే ఒక్క భూ సమీకరణ స్కీమ్ పేరుతో జరిగినటువంటి అతి పెద్ద వివాదాల్లో ఇదొకటిగా నిలిచిపోతుంది అనమాట. ఇందులో కేవలం రాజకీయ నాయకులే కాదు, గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులు, ప్రజాప్రతినిధులు, సలహాదారులు కూడా భాగస్వాములయ్యారు అనేటటువంటి ప్రచారం ఇప్పుడు వేడివేడిగా వాడివాడిగా నడుస్తూ ఉందండి. ఇప్పుడు పెద్దగా వినిపిస్తున్నటువంటి పేరేంటంటే ఈ స్కీమ్లో, అంటే ఈ స్కామ్లో అజయ్ కల్లం, జగన్ ప్రభుత్వానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్నటువంటి ఆయన కూడా ఈ వ్యవహారంలో లబ్ధి పొందారు అనే ఆరోపణలు బయటకు వస్తున్నాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ కారిడార్ దగ్గర స్టార్ హోటల్స్ కోసం భూములు కేటాయించినటువంటి ప్రాంతానికి సమీపంలోనే దాదాపుగా 7,900 గజాల భూమి తక్కువ ధరలకు కొనుగోలు చేశారు అనేటటువంటి కథనం సంచలనం రేపుతోందండి. మార్కెట్ విలువ కోట్లు పలికే భూమిని చాలా తక్కువ ధరలకు తీసుకున్నారు అనేటటువంటి ఆరోపణ ఇప్పుడు చర్చనీయాంశమైంది. అసలు ప్రశ్న ఏంటంటే, పేదలకు ఇళ్ల స్థలాల కోసం సేకరించినటువంటి భూములు నిజంగా పేదలకు వెళ్ళాయా లేక మధ్యలోనే కొందరి చేతుల్లోకి జారిపోయాయా? చాలా చోట్ల పేదలకు పట్టాలు ఇవ్వలేదనేటటువంటి విమర్శలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మడ భూములు, అంటే మునిగే భూములు కూడా సేకరించారు. ఆ తర్వాత వాటిని మెరక చేస్తామని, పళ్ళుగా ఉంటాయి కదా లోతట్టు ప్రాంతాలు అంటారు, అలా పళ్ళు భూములు తీసుకున్నారు. ఇప్పుడు వాటిని మెరక చేస్తామని చెప్పి మరో కుంభకోణం జరిగింది అనేటటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇంకా షాకింగ్ ఆరోపణ ఏంటంటే, ఇందులో కొందరు నేతలు రైతుల నుంచి తక్కువ ధరలకు భూములు తీసుకొని అదే భూములను ప్రభుత్వానికి అధిక ధరలకు అందించారనేటటువంటి కథనాలు. వాళ్ళ దగ్గర తక్కువ కొనుక్కోవటం, ఎక్కువ కమ్ముకోవటం, క్రయ విక్రయాలు అనమాట. ఇలా అంటే రైతు నష్టపోయాడు, ప్రభుత్వం నష్టపోయింది, మధ్యలో ఉన్నటువంటి కొందరు ఎవరైతే ఉన్నారో వీళ్ళు లాభపడ్డారు అనేటటువంటి విమర్శ. ఇందులో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభావశీల నాయకులు కూడా, వాళ్ళ పేర్లు అప్పట్లోనే చాలా మంది వినిపించాయండి. పులివెందుల నుంచి చిలకలూరుపేట వరకు, గుడివాడ నుంచి ఉత్తరాంధ్ర వరకు ఈ వ్యవహారం విస్తరించింది అనేటటువంటి చర్చ సాగుతోంది. ఇప్పుడు అసలు టెన్షన్ ఏంటంటే, ఈ వ్యవహారంలో అధికారులు కూడా భారీగా ఇరుక్కుపోయారు అనేటటువంటి వాదన వస్తోంది. తహసీల్దారు, ఆర్డీఓలు, కలెక్టర్ల వరకు పేర్లు వస్తే అందరిపై చర్యలు తీసుకోవడం సులభం అయితే కాదండి. అదే సమయంలో కేసులు తప్పించుకోవడానికి కొందరు రాజకీయంగా సర్దుబాట్లు చేసుకునేటటువంటి ప్రయత్నం, దానికి అవకాశం ఉందని కూడా విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం ప్రజలు ఎదురు చూస్తుంది ఒకటే, ఈ ఆరోపణలు కేవలం రాజకీయ విమర్శలుగానే మిగిలిపోతాయా లేక నిజంగా కేసులు, అరెస్టులు, రికవరీల వరకు వెళ్తాయా? అదే తెలియదు. ఒక్కొక్కటి కుంభకోణం బయటకు వస్తుంది తప్ప దాని మీద చర్యలు కావచ్చు, దాని రికవరీలు కావచ్చు ఏం జరుగుతున్నట్లు కనపట్ల. కేసులు, అరెస్టులు కూడా ఏదో బయటికి తీసుకొస్తున్నారు, కొన్నాళ్ళు సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటుంది, ఆ తర్వాత అవి మర్చిపోతుంటారు ప్రజలు కూడా. ప్రభుత్వం కూడా ఆ కేసులు ముందుకు తీసుకెళ్లకుండా అలా ఆపుతూ ఉంటుంది. మరి ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు. ప్రజలు ఎదురు చూస్తుంది ఇదేనండి. నిజంగా కేసులు పెడతారా, అరెస్టులు ఉంటాయా, రికవరీలు ఏమన్నా జరుగుతాయా అనేది. ఎందుకంటే పేదలకు ఇల్లు అనే పేరుతో ప్రారంభమైనటువంటి పథకం ఏదైతే ఉందో, ఎవరి కోసమో చేసినటువంటి భూ సమీకరణ ఇక్కడ వేరే విధంగా మారిందా అనేటటువంటి సందేహం ప్రజల్లోకి పెరుగుతుందండి. ఇప్పుడు చూడాలి, కూటమి ప్రభుత్వం, మన తెలుగుదేశం కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన, ఈ 3 కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ ప్రభుత్వం ఈ ఫైల్ని ఎంత లోతుగా తవ్వుతోంది, ఈ కేసుని ఎంత లోతుగా విచారణ చేపిస్తారు, ఎవరి పేర్లు బయటకు వస్తాయి, ఎంత సొమ్ము తిరిగి వస్తుంది,
ఇంకా ఎంత పెద్ద నిజం వెలుగులోకి వస్తుంది. ఇది కేవలం భూముల కథ అయితే కాదండి. అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఎలా ఆడుకున్నారు, ఎవరు ఎలా వాడుకున్నారు ఒక్కొక్క పథకాన్ని అన్న కథ కూడా కావచ్చు. మరి దీనిపైన, ఈ భూ సమీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. తదుపరి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.